బెంగాల్లో సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎం రేస్ లో శివేందు అధికారి, దిలీప్ ఘోష్, స్వామిక్ భట్టాచార్య, నిషిత్ ప్రమాణిక్ ఉన్నారు. ఇక మరోవైపు బెంగాల్లో మహిళా సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మహిళా సీఎం రేస్ లో అగ్నిమిత్ర పాల్ అలాగే రూపా గంగోలీ ఉన్నారు. సీఎం పదవికి ఎంతమంది పోటీ ఉండగా హైకమాండ్ ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇక అబ్జర్వర్ గా హోంమంత్రి అమిత్ షాను నియమించింది బీజేపీ అధిష్టానం. ఇవాళ ఆయన బెంగాల్ కు వెళ్లబోతున్నారు. బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు అగ్రనేతలతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటును షా అలాగే మోహన్ పర్యవేక్షిస్తారు. ఇక బెంగాల్ సీఎం పీఠంపై సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. సీఎం రేసులో పలువురు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈసారి సీఎం రేసులో మహిళా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన బీజేపీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి 9వ తేదీని ఖరారు చేసినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దానిపైన కూడా ఇంకా బీజేపీ ఒక నిర్ణయానికి రాలేదని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇటు శివేందు అధికారికే ఇక్కడ ప్రధానంగా కొంత ఆయననే ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం కూడా టీఎంసీ నుంచి ఆయన బయటికి వచ్చిన తర్వాత బీజేపీలో ఆయన అక్కడ బెంగాల్లో ఆయన్నే బీజేపీ ఫేస్ గా మొత్తం బెంగాల్ అంతా కూడా ఈ యొక్క ఎన్నికలు గెలిచేందుకు కూడా ఆయన పూర్తిగా పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దిన పరిస్థితి ఉంది. బీజేపీ అధికారంలోకి రావడం కోసం ఆయన టీఎంసీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా పార్టీకి విధేయుడిగా ఉంటూనే కష్టపడ్డ పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అమిత్ షా అక్కడ బెంగాల్ కి పర్యటనలో వెళ్తున్నారు. అక్కడ గెలుపొందిన ఎమ్మెల్యేలతోటి ఆయన భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దానిపైన వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా ఆయన సేకరిస్తారు. ఆ తర్వాత అధిష్టానం ఒక నిర్ణయానికైతే వస్తుంది. అయితే నిన్న మమతా బెనర్జీ ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయబోనంటూ కూడా ఆమె వ్యాఖ్యానించింది. అయితే దీంతో అసలు బెంగాల్లో మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు అన్న దానిపైన కూడా కొంత రాజకీయంగా దీనిపైన చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం రేపు శాసనసభ సంబంధించి ఆమె గడువు రేపటితో ముగిపోవడంతో ఆమె రాజీనామా చేయకుండా వచ్చే నష్టం లేదనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దానిపైన ఇప్పటికే బీజేపీ వివిధ రాష్ట్రాల్లో గనక చూస్తే ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఢిల్లీకి గనక చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి పైన అనేక పేర్లు వచ్చినప్పటికీ ఊహించని రీతిలో రేఖా గుప్తా పేరును తీసుకురావడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు అసలు తదుపరి ఎవరు ఉండబోతున్నారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు అయితే లేదు. కానీ శివేందు అధికారికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి రేపు దీనిపైన ఒక అంటే మీరున్నట్టు ఈసారి మహిళా సంబంధించినటువంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అండ్ బెంగాల్ ప్రచారంలో ముఖ్యంగా బీజేపీ ఎన్నుకున్న ఒక అస్త్రంగా చెప్పుకోవచ్చు మహిళా రిజర్వేషన్ల బిల్లుకి సంబంధించి కూడా. సో ఈ నేపథ్యంలో ఇంకో సైడు ఈ నేతలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపైన మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు, బెంగాల్ పరిస్థితి వేరు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే బెంగాల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, మమతా బెనర్జీని ఎదుర్కోవడం కావచ్చు, కమ్యూనిస్టుల కంచుకోట, ఇతర పార్టీలందరికీ కూడా చాలా తీవ్రమైన అక్కడ వాళ్ళ ప్రభావం ఉన్నప్పటికీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో శివేందు అధికారి చేసిన కష్టం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతోటి పోల్చి బీహార్ను చూడకూడదు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అంశాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే శివేందు అధికారికి సంబంధించిన అంశం కావచ్చు, మమతా బెనర్జీ గతంలో ఏదైతే ఆర్జీవీ కార్కు సంబంధించిన ఘటనకు సంబంధించి కావచ్చు, లేదా చొరబాట్లకు సంబంధించి ఇతర హింసాత్మకమైన ఘటనలు చెలరేగిన సందర్భంలో కూడా బీజేపీ నుంచి ఈయన ఒక్కడే కూడా అక్కడ వెళ్లి తన గలం విప్పడం జరిగింది. ప్రజల పక్షాన పోరాటం కూడా జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతోటి బీజేపీ ఇటు బెంగాల్ని పోల్చడం సరికాదనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. అయినప్పటికీ అసలు ఎవరిని ఎన్నుకుంటారన్న దానిపైన అంటే స్థానికంగా ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయం ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి కూడా ఈరోజు అమిత్ షా ఇటీవల గెలుపొందిన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్యులతో కూడా
ఆయన చర్చిస్తారు. ముఖ్యమంత్రి తదుపరి అభ్యర్థి ఎవరై ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇటు బెంగాల్లో సుదీర్ఘకాలంగా బీజేపీ అధికారంలోకి రావడం కోసం అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో బెంగాల్లో ఏం జరగబోతుంది, తదుపరి ముఖ్యమంత్రి వస్తే ఏ విధంగా అభివృద్ధి జరగబోతుంది, రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అన్న దానిపైన కూడా కొంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి అవసరం ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలపైన కూడా పోరాటం చేయగలిగే పటిమ ఉన్న నేర్పరి కావాల్సి ఉంది అనేది కూడా విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఇటు అమిత్ షా ఈ కీలక భేటీలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరి పేరు చెప్తారు, ఎవరు తదుపరి సీఎం అవ్వబోతున్నారు అనేది కూడా ఈరోజు సాయంత్రానికైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎల్లుండి ప్రమాణ స్వీకారం 9వ తేదీన ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు చేసినప్పటికీ అభ్యర్థి పైన కూడా కొంత ఇటు పార్టీల అభిప్రాయం సేకరించడము, స్థానికంగా ఉన్న నేతల అభిప్రాయాలు సేకరించడం, ఇటువంటి ప్రయత్నాల తర్వాతే అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లు, తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇప్పటికే మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యము, వీటన్నిటి దృష్ట్యా మహిళలను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తీసుకుంటే ఏ విధంగా ఉంటుందన్న దానిపైన కూడా పార్టీలు అంతర్గతంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మాధవ్. థ్యాంక్ యూ గోపి.